హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము చేతి వంట. గైస్, ఈరోజు ఒక మంచి స్టోరీ అయితే చెప్పుకుందాం. అదేనండి మన బాల్యం గురించి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముసలమ్మ ముచ్చెట్లు. పాత నల్ల చెట్టు నీడలో దాచిన రహస్యం. అయ్యో బుజ్జిగాళ్ళు, కూర్చోండిరా, కాళ్ళు చాపుకోండి. సద్దుగా వింటూ ఉండాలి. కథ ఓలలాడుతూ వస్తుంది. ఊరి మట్టి వాసన, చిలిపిగాలి, జంతువుల శబ్దం అన్నీ చెవులకి కనిపిస్తాయి. మా ఊరు గుండ్లవీలి అని. పల్లె అయితే పల్లె, పక్కా పల్లె. ఒక పొలం నుండి మరొక దాకా వెళ్లాలంటే అరగంట. వాన పడ్డా, ఎండ చచ్చినా, ఆదివారం పండుగ అన్న భావన కూడా లేదు. ఒకే పెద్దదనం. అందరూ ఒకరినొకరు తెలిసినట్టు ఉండడం. మరి ఎక్కడో అడ్డంగా మా ఊరి చివరన ఒక పాత నల్ల చెట్టు ఉండేది. అదిగో, అది ఈ కథకి ప్రాణం. మామూలు చెట్టు కాదు బాబూ, అది గుండ్లవీలి ఊలు మొదలయ్యప్పుడే నాటారట. ముసలాయిలు చెప్పేవారు, ఈ చెట్టు కింద ఎప్పుడూ న్యాయం జరుగుతుందమ్మా అని. ఎంత గొడవైనా, ఎంత గొప్ప సమస్య అయినా, ఎక్కడా తీరం దొరకకపోతే ఈ చెట్టు కింద కూర్చుంటే ఏదో ఒక వెలుగు వచ్చి పరిష్కారం చూపిస్తుందట. అందుకే ఊరి పెద్దలు, పసికందులు, పంటలు ఎవరైనా కొత్త పనికి బయలుదేరే ముందు చెట్టు చుట్టూ ఒక చక్రం వేసి నమస్కరించేవాళ్లు. కానీ కాలం గడుస్తూ వచ్చింది. నల్ల చెట్టు వృద్ధాప్యంలోకి వెళ్ళింది. పిచ్చి మాటలు, జాగ్రత్తలు లెక్క చేయని కొత్త తరమే ఎక్కువైంది. రామయ్య, అతని భార్య సీతమ్మ, వారి కొడుకు కృష్ణయ్య. రామయ్య మా మంచోడు. అన్నం కాసేపు లేకపోయినా ఇతరుల బాగోగులు చూసి తిరిగేవాడు. కృష్ణయ్య మాత్రం వెలగపండు. ఊరి పొలాలుండి పల్లెగిట్టా ప్రారంభమవ్వడానికి కారణం అతని చిలిపితనమే. లెక్కలు బాగా వచ్చేవి. మొహం మెరుపులా ఉండేది. మాటల్లో తేనెలా ఉండేది. ఊరి ఆడపిల్లలు అడిగేవారు, బుజ్జీ, కృష్ణయ్య ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడబ్బా అని. అతడేం చెప్తాడు, అమ్మాయిలు పుట్టి దొరికినట్టు పెళ్లి చేసుకోలేం, మనసు ఒక్కటి పడ్డదాన్నే పెళ్లి చేసుకోవాలి అన్నాడు. ఒకరోజు అదే జరిగింది. పక్క ఊర్లో అంజలమ్మ అనే అమ్మాయి, సద్దుగా ఉండే అమ్మాయి. నీలికళ్లతో నవ్వితే చాలు చింతపండు పచ్చడి రుచి గుర్తొస్తుంది. ఒకరోజు పండుగకు వచ్చినప్పుడు కృష్ణయ్య ఆమెను చూశాడు. కళ్ళు కలిశాయి. అయ్యో చాలు, ప్రేమ నిట్టూర్పు దాచలేనిది. అంజలమ్మ కూడా మెల్లిమెల్లిగా అతని పేరు పలుకుతున్నట్టు అనిపించేది. విధురంగా ఇద్దరికీ ప్రేమ మొదలైంది. కాని ఊరి పరిస్థితి అలాంటిది కాదు. కృష్ణయ్య రైతువాడు, అంజలమ్మ రైతుకే కాని ధనిక కుటుంబం. అంజలమ్మ తండ్రి దొరస్వామి. అతను ఊరంతా తన మాటే చట్టమని తిరిగేవాడు. ప్రేమ ఎప్పటికీ దాచలేము. అంజలమ్మ, కృష్ణయ్య ఒకరోజు నల్ల చెట్టు నీడలో కలుసుకున్నారు. నన్ను విడిచిపెయ్యవా అంది అంజలమ్మ. కృష్ణయ్య చేతులు పట్టి, ఈ చెట్టు నీడన్నా, ఈ భూమి నీడన్నా నిన్ను విడిచేయాల్సి వస్తే నేనిక్కడుండను. రెండు హృదయాలు ఒక చెట్టు కింద ఒకటయ్యాయి. అక్కడే ఒక ఒట్టు. ఎవ్వరేమన్నా మనిద్దరం విడిపోం. నల్ల చెట్టు ఆకులు గాలిలో గిలగిలా ఊగుతున్నాయి. మనసుకు ఇదేదో శుభం జరగబోతుందన్న భావం. కానీ కథ ఇలానే సాఫీగా సాగదే బాబూ. ఒకరోజు అంజలమ్మ ఇంటికి వార్త చేరింది. నీ అమ్మాయి కృష్ణయ్యతో తిరుగుతుందట. దొరస్వామి ముఖం ఎర్రగా మారింది. అతని కోపం అంటే ఊరి గోవు కూడా దగ్గరికి రాదు. అంజలమ్మని బయటికి పిలిచి ఒక మోతమోపాడు. మన ఇంటి గౌరవం నీ వల్లు నేలమట్టమవుతుందా అని. ఆమె ఏడ్చింది. కాని ప్రేమని ఎలా మర్చుకుంటుంది? దొరస్వామి ఏకంగా ఊరి పెద్దల సభ పెట్టి కృష్ణయ్యపై నిందలు వేయడం మొదలుపెట్టాడు. దొరస్వామి పక్కా ప్లాన్ వేశాడు. కృష్ణయ్యపై తప్పుడు ఆరోపణ. రాత్రిళ్ళ అంజలమ్మ ఇంటి దగ్గర తిరిగాడట. దొంగతనానికి ప్లాన్ వేశాడట. అయ్యో,
ఊరు మొత్తం చర్చ. కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మినా మౌనంగా ఉన్నారు. ఎందుకంటే దొరస్వామితో ఎవ్వరూ ఎదురు తిరగరు. కృష్ణయ్య ఇంట్లో ఏడుపు, సీతమ్మ చేతులు వణుకుతున్నాయి. రామయ్య ముఖం వెదురు పెప్పలా మారింది. ఎక్కడో తక్కువైంది. అతడు ఎక్కడా తప్పు చేయలేదని తెలుసు. కానీ నిరూపించడానికి చేతిలో ఏమీ లేదు. ఆ రోజే మా ఊర్లో పాత ముసలమ్మ, బాహుబలి ముసలమ్మని పిలిచేవాళ్లు. ఆమె గుర్తుందా? ఏ గొడవ వచ్చినా 2 మాటల్లో తీర్మానించే మనిషి. ఆమె నల్ల చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చిన్న కలప కట్టేశారు. ఈ చెట్టు న్యాయం చేస్తుంది. రేపు ఇక్కడే కూర్చొని ఎవరి కడుపులో ఏ నిజం ఉందో తేలుతుంది. సాగిపోయిన ఊరికి కొత్త ఊపు వచ్చింది. ఎండ దెబ్బ కొడుతున్నా ఊరు మొత్తం చేరింది. అక్కడ కృష్ణయ్య కూడా ఉన్నాడు. అంజలవ్వను దొరస్వామి బయటకు రానివ్వలేదు. ముసలమ్మ నిలబడి నీరు తాగి ప్రమాణం చెయ్యాలి. ఎవరి మనసులో నిజం ఉంటే ఈ చెట్టు నీడ వారికి రక్షణ ఇస్తుంది. ముందు కృష్ణయ్య నీళ్లు తాగాడు. తల చూశాడు. అతని ముఖం కాస్త కూడా వణకలేదు. తరువాత దొరస్వామి నీళ్లు తాగాడు. అతడేంటి మాట్లాడతాడు? ఇవన్నీ డ్రామాలు. ఆ మాటతోనే గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. చెట్టు ఎగువన ఉన్న పెద్ద కొమ్మ చిక్కు చీకి తెగి దొరస్వామి కాళ్ల దగ్గర పడిపోయింది. జనం ఒక్కసారిగా అరుస్తూ వెనక్కి. ముసలమ్మ గట్టిగా నిజం చెట్టు చెప్పేసింది. దొరస్వామి అవాక్కయ్యాడు. అదే సమయంలో పక్క ఊర్లో నుండి పోలీసులు వస్తున్నారు. ఎందుకంటే అంజలమ్మ ఇంట్లో నిజమైన దొంగతనం జరిగినట్టు. మరొక దొంగను పట్టుకొని అతడు ఒప్పుకున్నాడు. కృష్ణయ్యతో నాకే సంబంధం లేదు, నా ప్లాన్ వేరే. ఊరు మొత్తం మౌనం. దొరస్వామి ముఖం కరిగినట్టయింది. ఇప్పుడు అందరూ అంజలమ్మని పిలిచారు. ఆమె ఏడ్చుతూ కృష్ణయ్యను చూసి, నిన్ను నమ్ముతానని చెప్పాను కదా అంది. రామయ్య చేతులు కీరమయ్యాయి. ఇద్దరికీ పెళ్లి చేద్దాం ముసలమ్మ అన్నాడు. ముసలమ్మ నవ్వింది. అదే కదమ్మా ఈ చెట్టు ఆశీస్సు. ఊరు మొత్తం పాటలు పాడుతూ పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టారు. దొరస్వామి కూడా చేతులు జోడించి క్షమాపణ తీసుకున్నాడు. చివరగా పెళ్లి రోజున ముసలమ్మ ఇలా అన్నారు, ఈ చెట్టు నరకదు. ఎవరైనా తప్పుడు మార్గానికి వెళ్తే మనసే ముందుగా పడిపోతుంది. నిజాయితీ ఎంత పాతదైనా అదే నిత్యహరిత చెట్టు. అలా కృష్ణయ్య అంజలమ్మ కొత్త జీవితం మొదలుపెట్టారు. నల్ల చెట్టు మాత్రం ఈ కథ ప్రతి మాటను ఇంకా ఈరోజు కూడా నిలబెట్టుకొని నిలిచి ఉంది. చివరి నీతి: మనిషి ఎంత పెద్దవాడైనా నిజం ముందే తల వంచాలి. మనిషి ఎంత చిన్నవాడైనా నిజాయితీ ఉన్న చోట అది భగవంతుడే. పెద్ద మనుషుల మాట కంటే గుండెల్లో ఉన్న మంచితనం గొప్పది. గాలికొచ్చిన అబద్ధం ఒకరోజే, మాటలేని నిజం జీవితాంతం నిలుస్తుంది. అలాగే బాగు, మా ముసలమ్మ ముచ్చట్లు ఈవాళ్టికి ఇంతే. కథ బాగుంటే, మా ఊరి మట్టివాసన మీ గుండెల్లోకి చేరితే ఒక లైక్ పటాసులా కొట్టేయండి. మీ స్నేహితులు బంధువులు వినాలంటే ఈ వీడియోను షేర్ చేసి పంపండి బాబూ. మరింకా మా ఊరి కథలు, పాత జానపదాలు ముసలమ్మ స్టైల్లో వినాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి బుజ్జి. మరుసటి ముచ్చట్లో మళ్ళీ కలుద్దాం. శుభరాత్రి బిడ్డలు.